బాగా నచ్చింది ఏంటంటే ఆయన ఏది చేసినా మంచిగా చేశాడు. వాలంటీర్లు మంచిగా పెట్టాడు. ప్లస్ ఇక్కడ మనకి తెలంగాణలో వచ్చే రేషన్ సంబంధించి చూస్తే వీళ్ళు ఎప్పుడు షాపులు తీస్తారో తెలియదు. కాపలా కాయాల లైన్ కట్టాలి, వాడు తీసినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అక్కడ అలాగా ఇంటికి వస్తుంది రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి, వాలంటీర్ పెన్షన్ కార్డు నుంచి అన్ని ఇంటికి వస్తుంది. జగన్ చేసేది బాగుందండి. నేను బతికేది హైదరాబాదే, కానీ నాది ప్రాపర్ ఆంధ్ర విజయవాడ, కానీ అక్కడదే పద్ధతి నాకు నచ్చింది. చేస్తాడు 100%. తెలియదు, ఆయన చెప్పిన పని చేస్తాడు అన్నమాట, నమ్మకం అయితే ఉంది. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు తక్కువ వచ్చిందని దాంట్లో తక్కువ చేసి మిగతా వీటిలోనూ తినేశాడు కదా వాడు గట్టిగా. షర్మిల గారి గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. ఆమె చేసేదైతే మాత్రం నాకు తెలిసినంత వరకు 100% రాదు. అన్న వదిలిపెట్టిన పార్టీలోకి వెళ్ళడం ఏంటంటే, ఆయన ఒక పొజిషన్లో ఉండి రాజీనామా చేసి పక్కకి వెళ్ళి సొంత పార్టీ పెట్టాడు. సొంత పార్టీ పెట్టి సీఎం అయ్యాడు. అన్నకి తోడుగా నిలబడాలి, కానీ అన్నకి ఎన్నిపోటు కూర్చున్నట్టే కదా. చంద్రబాబు ఎంతో, షర్మిల గారు కూడా అంతే చేసినట్టు ఉంది. అప్పుడు ఎవరు ఎంత ఏ పొత్తు ఇంకా 10 మంది పొత్తు పెట్టినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి రాడు. ఒకవేళ వచ్చినా కూడా అది బీజేది ఏం లేదు. ఇంతే ఉండొచ్చండి, చెప్తున్నాను కదా మీకు, ఓపెన్ గా చెప్తాను. వాడు వచ్చినా కూడా పీకేది ఏమీ లేదు.